ఉదయం నుండి దేవుని దాసుల ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ వస్తున్నాం. 3 వర్తమానాలు ఉదయం, 2 వర్తమానాలు మధ్యాహ్నం, ఈ రాత్రి కూడా 2 వర్తమానాలు వినే అవకాశం ప్రభు మనకిచ్చారు. దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేయడం ద్వారా మన జీవితాల్లో కలిగే గొప్ప భాగ్యం మనము అనుభవించవలసి ఉన్నది. దేవుని దాసులు సువార్త చాలా తేటగా ప్రకటించారు. కొద్ది నిమిషాలు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని నేను ముందుగా చదువుతాను. అవసరమైన సంగతులు ఈ రాత్రి సువార్త సంబంధంగా మనము జ్ఞాపకం చేసుకొని కూడిక ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు ఉన్న వచనాలు. పెర్గము సంఘానికి ప్రభు రాసిన ఉత్తరం చదువుకున్నా. పెర్గములో ఉన్న సంఘము దూతకు ఇలా వ్రాయి: వాడు అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు పురి ఒడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికొలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తున్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నా భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. చదువుబడిన వేద భాగం పరిశుద్ధ లేఖనాలు ప్రభు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమార్థమే వివరించినట్లు చిన్న ప్రార్థన చేసి మనం ప్రభు వాక్యం విందాం. ఘనుడవగు మా ప్రియ ప్రభువా, దయగల దేవ, ప్రేమగలవాడవు, దహించు అగ్నేయున్నా, నీతి సమాధానాలు కృపా సత్యాలు ఈ కుమారుల్లో ఎలాగో కలుసుకున్నావు. లేఖనాల్లో రాయించారు, ఈ దాసుల ద్వారా వివరిస్తున్నారు. ఈ రాత్రి కూడా చేరువచ్చిన వారితో, శబ్దాంతర సహాయంతో ఆలకించే వారితో మీరు మాట్లాడారు. మీ ఆత్మ కార్యం మీరు జరిగించారు. సాతాను చెర నుండి విడిపింపబడవలసిన వారు మేల్కొనుటకు సహాయం చేయండి. మీ నామమును ఘనపరచమని, మీ వాక్యము వెల్లడి చేయమని, క్షేమము కలిగించమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున నిరీక్షణతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, తల్లిదండ్రులారా, ప్రభునందున్న ప్రియమైన సోదరి సోదరులారా, పరలోకములో ఉన్న మహిమ గల దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షత బైబిల్లో ఆదికాండం ప్రారంభించి ప్రకటన వరకు 66 గ్రంథాల్లో 66 రకాలుగా మాత్రమే కాక వందల వేల రకాలుగా ఆయన తన ప్రత్యక్షతను మనకు అందిస్తున్నాడు. దేవుని కుమారుని ప్రత్యక్షత ఈ లోకంలో ప్రతి వ్యక్తి పొందాలి. ఆయన ఎవరో లేఖనాల్లో గత రాత్రి మనం గమనించాం. మొదటివాడు, కడపటివాడు, సర్వాధికారి. ఆయన మానవ శరీరం ధరించి భూలోకానికి వచ్చారు.
నమ్మకమైన సాక్షిగా 3.5 సంవత్సరాలు సాక్ష్యం ఇచ్చారు. పాపాత్మలను మనలను ప్రేమిస్తూ రక్తమిచ్చిన వాడు, అనగా సిలువేయబడి సమాధి చేయబడి మృతుల్లో నుండి తిరిగి లేపించిన వాడు, లేపబడిన వాడు, భూపతులకు అధిపతిగా ఆయన రానై ఉన్నాడు. శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షత తండ్రి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో చాలా స్థలాల్లో రాయబడింది. ఆయన కృపా ప్రత్యక్షత 2000 సంవత్సరాల కింద జరిగింది. ఇక జరగవలసింది మిగిలింది ఆయన మహిమా ప్రత్యక్షత అంటారు. ఆయన రాకముందుగా ఆయన కోరుకున్న సంఘానికి ఆయన వర్తమానం ఇస్తున్నాడు. సంఘము ఒక్కటే, అది సార్వత్రిక సంఘం అంటారు. సర్వత్రా ఉన్న సంఘం కనుక సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్ అంటారు. కేథలిక్ అన్నా కూడా విశ్వజనీయమైన సార్వత్రికమైన సంఘము అని మాత్రమే అర్థం తప్ప వేరే భావన లేదు. క్రీస్తు యేసును అంగీకరించిన వారెవరో, ఆయన రక్తంతో కడుగబడిన వారెవరో, ప్రతి స్థలంలో సభగా సమాజముగా కూడేవారు స్థానిక సంఘముగా కూడుతున్నారు. ఏషియా మైనర్లో 7 కన్నా ఎక్కువగా సంఘాలు ఉన్నమాట వాస్తవమే. కానీ ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌడికయ, 7 స్థలాల్లో ఉన్న సంఘాలను మాత్రమే ప్రభువు ఎంపిక చేశారు. ఒక స్పష్టమైన నిర్దిష్టమైన సందేశాన్ని ప్రతి సంఘానికి అందించాలని, ఆ సంఘానికి ఇచ్చిన వర్తమానం ద్వారా సంఘ యుగమంతటిలో, అంటే ఈనాడు 2014 జనవరి 17లో ఉన్న మనతో కూడా మాట్లాడాలి. ఆయన దాచించిన వర్తమానం సంఘానికి ఇస్తున్నాడు. ఆయనే దేవుని ఆత్మగా ఉంది సంఘములతో మాట్లాడుతున్నాడని మనం గమనిస్తున్నాం. ఒక్కొక్క సంఘములో ఉన్న కొరత ఆయన తెలియజేస్తున్నాడు. కొరత లేని సంఘము లేనే లేదు. ఎఫెసులో కొరత ఉన్నది, స్మరణలో కొరత ఉన్నది, వ్రాయబడలేదు. అది అప్పటికే శ్రమను, దరిద్రతను పొందుతున్నందువల్ల అనేక రకాల దూషణలకు గురి అయినందువల్ల స్మరణలో ఉన్న లోపాన్ని ఆయన తెలియజేయడం. కానీ పెర్గము సంఘంలో ఉన్న లోపాలు ఆయన వ్రాస్తున్నారు. అలాగే థియతైరాలో ఉన్న లోపాలు, సార్దిస్లో ఉన్న లోపాలు, ఫిలదెల్ఫియా సంఘం మెచ్చదగిన సంఘముగా కనబడుతున్నది. అయినను ఆ సంఘము కూడా నిరాక్షేపమైనది, ఏ లోటు లేకుండా పరిపూర్ణమైనది అని మనం చెప్పాలి. ఎందుకంటే పాపము లేని పరిపూర్ణత ఈ భూమి మీద ఉండగా, పాపమయమైన ప్రపంచంలో ఉండగా, పాప భూయిష్టమైన శరీరంలో ఉండగా అది సాధ్యం కాదు. అది రాయబడలేదు అంతే. ఆయన చెప్పలేదు అన్నంత మాత్రాన లోపము లేదు అని కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని దేవుని గ్రంథం చెప్తున్నాడు. రక్షింపబడిన తర్వాత కూడా మనం పాపము లేని వారము అని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుంటాం అని దేవుని గ్రంథం చెప్తున్నాడు. పాపము చేయకున్నట్లు దేవుని గ్రంథం రాయబడింది. దేవుని మూలముగా పుట్టినవాడు, నిజముగా దేవుని మూలముగా పుట్టినవాడు పాపము ఇష్టపూర్వకంగా చేయడు, చేయజాలడు. దేవుని బీజము వాళ్ళలో నిలుచును అని చెప్తున్నారు. అయినా మన శరీరంలో పాప నియమము ఉన్నది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నమ్మినవాడే భక్తుడే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని కేక వేస్తున్నాడు. మరణ నియమానికి, పాప నియమానికి మనం లోబడి ఉన్నాం. అయితే ఆత్మ ద్వారా దినదినము జీవితం మనం జీవించాలి. ఇది రాత్రి వేళ కనుక ఉపదేశానికి సంబంధించిన విషయాలు ఎక్కువ మనం ఆలోచన చేయలేము. కానీ అవసరమైన సువార్త ఈ లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అన్ని సంఘాలకు రాసిన ఉత్తరాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి అంత సమయం కాదు మనకు. మారు మనసు పొందవలసిన అవసరత ఎవరెవరికి చెప్పాడో, ఎఫెసుకు చెప్పాడు మారు మనసు పొందు, పెర్గము సంఘానికి చెప్తున్నాడు మారు మనసు పొందు, థియతైరా సంఘానికి చెప్తున్నాడు మారు మనసు పొందు, సార్దిస్ సంఘానికి చెప్తున్నాడు మారు మనసు పొందు, ఆఖరిగా లౌడికయ సంఘానికి
చెప్తున్నాడు, మారు మనసు పొందువని. ఆఖరి సందేశం, ప్రేమతో కూడిన సందేశం, మారు మనసు యొక్క అవసరతను విశ్వాసికి, సంఘానికి తేటగా అందిస్తున్నటువంటి సందేశం. పెర్గము సంఘం భూలోకంలో ఉన్నది. ఆసియాలో పెర్గం ఉన్నది. ఎఫెసుకు పైగా స్వర్ణ ఉన్నది, దానికి పైగా పెర్గం ఉన్నది. పెర్గము అంటే దుర్గము అని అన్నారు. కానీ పెర్గములో ఉన్న సంఘం వినండి, అది విస్తృతంగా ఉంది. చాలా విచారకరమైనటువంటి విషయం. ఎఫెసు సంఘము ఆదికాండం యొక్క అనుభవాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంటే, మహిమలో ఉన్న ఆదాము ఎలా పడిపోయాడో ఆ పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేస్తుండగా, పెర్గము సంఘము సంఖ్యాకరణంలో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ చాలా రమ్యమైన గ్రంథం. ఇది లోతైన గని, త్రవ్వే కొద్ది అందులో విలువైనవే మనం కనుగొంటాం. కానీ మనకు సమయం నష్టం కాదు, విసుగు కాదు. దేవుని వాక్యము బంగారు కన్నా, మేలిమి బంగారు కన్నా కొరదగినది అని మనం గ్రహిస్తాం. దేవుని వాక్యం మనల్ని తెప్పడలా చేసేది, వాటిని గైకొనడం ద్వారా గొప్ప లాభం ఉన్నది అని కీర్తనాకారులు రాస్తున్నారు. 19వ కీర్తనలో కొన్ని విషయాలు చెప్పాడు. 119వ కీర్తన 176 వచనాల్లో ఎన్నో విషయాలు చెప్పాడు. దేవుని వాక్యం ద్వారా మనకు ప్రయోజనం ఉన్నది. లోకములో సంఘము ప్రత్యేకమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, ప్రత్యేకమైనదిగా ఉండాలి, సాక్ష్యం గలదిగా ఉండాలి, సత్యమును పాటించేదిగా ఉండాలి, సమాధానం గలదిగా ఉండాలి. సంఘానికి కొన్ని కొరతలు ఉన్నాయి. తర్వాత దేవుడు భూలోకంలో ఒక సంఘాన్ని స్థాపించాలని ఆలోచించినప్పుడు ఆ సంఘము పట్ల ఆయన ఘనమైన ఆలోచన కలిగి ఉన్నాడు. పెర్గములో ఉన్న సంఘం అయితే ఆ సంఘములో కొద్ది మంది నమ్మకస్తులుగా జీవిస్తున్నారని ఆయన మెచ్చుకుంటున్నాడు. ఒక భక్తుని పేరు కూడా ఏకగా చెప్పాడు, అంతిపా అనేవాడు. అతడు మీ మధ్య సాక్షిగా ఉన్నాడు, హతసాక్షి అయిపోయాడు, నా నామము గట్టిగా చేపట్టినవాడు. పెర్గము సంఘంలో ఉన్న మంచి లక్షణాలు, యోగ్యమైన లక్షణాలు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మిగతా వచనాలు మనం గమనించినప్పుడు ఎక్కువగా లోపాలున్న సంఘం, మిశ్రితమైన సంఘం. ఒక రకంగా సంఘము లోకముతో వియ్యమందిన అనుభవం. ఇంకా అర్థం చేస్తారు ఎంత మిశ్రితమైన లక్షణాలు ఆ సంఘములో ఉన్నాయి. వాడి గల ఖడ్గము గలవాడు అని తాను ఈ పెర్గము సంఘానికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అమ్మాయ వినండి, పెర్గం అనేటువంటి ఆ పట్టణం ఉన్నది, అది ఆ ఖడ్గము దానికి గుర్తుగా ఉండేది అని సిటీ ఆఫ్ ద సోర్డ్, ఖడ్గము గల పట్టణము అని ఒక అర్థం ఉన్నది. సర్పము గల పట్టణము, అది సర్పము నాకు సంబంధించిన పట్టణం అని మరొక అర్థం ఉన్నది. బలిపీఠము గల పట్టణము అని ఒక అర్థం ఉన్నది. అందులో వాస్తవం లేదు. ఈ లోక సంబంధమైన ఖడ్గం, ఈ లోక సంబంధమైన సర్పం, ఈ లోక సంబంధమైన మానవుడు కల్పించుకున్న బలిపీఠం. రాత్రి మనం విన్నాం కదా, నిజమైన దేవుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయ దేవుడు ఒక్కడే అయి ఉండగా మానవులు ఎలాగూ తాము ఎంతో మందిని కల్పించుకున్నారు. పెర్గములో కూడా అలాగే కల్పించుకున్నారు. ఔషధ జ్ఞాని, ఔషధ శాస్త్రానికి తండ్రి అని చెప్తారు. ఎసిలోపస్ అని అతని పేరట ఆ పట్టణంలో ఒక పెద్ద యూనివర్సిటీ ఉండేదని పెర్గముల గురించి చెప్తున్నారు. సాతాను సింహాసనం ఉన్న స్థలము అని దేవుని పరిశుద్ధాత్మ రాస్తున్నారు. ఈ రాత్రి ఆ మాటలు మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. సంఘాన్ని ఆయన రక్తమిచ్చి సంపాదించాడు, తండ్రి సంకల్పించాడు, కుమారుడు శిలువలో సమర్పించుకున్నాడు. ఆయన రక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడు. ఆయన శిలువకు వెళ్ళకుండా
దేవుని పరిశుద్ధాత్మ అంగీకరించిన వారిని సంఘముగా సమకూర్చి ఈ 2000 సంవత్సరాలు ప్రపంచంలో జీవము గల దేవుని సంఘమును ఆయన సాక్షిగా ఉపయోగిస్తున్నారు. చీరాల్లో, ఒంగోలులో, నెల్లూరులో, చెన్నైలో, వెనక్కి వెళ్తే ఎన్నో స్థలాలు, కలకత్తా వరకు, ప్రపంచమంతా, ఇండియా ఒకటే కాదు ప్రపంచమంతట్లో ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం 2000 సంవత్సరాలుగా కట్టబడుతున్నది, స్థిరపరచబడుతున్నది, వ్యాపిస్తున్నది. కానీ సంఘం ఎక్కడ ఉన్నది? సంఘము 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 అని రాస్తున్నటువంటి ఈ అధ్యాయాల్లో సాతాను కనబడుతున్నాడు. ఆ సంగతి రాత్రి కొంచెం ఆలోచించారు. సంఘానికి సాతానికి ఏం సంబంధం? యేసుక్రీస్తు సాతాను ఓడించాడు కదా, సాతానిక బలాన్ని విడిచివేశాడు కదా. సాతానుకు సంఘానికి సంబంధం లేదు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని చిన్నాభిన్నం చేయడానికి, దాని పవిత్రతను పోగొట్టడానికి, దాని ఐక్యతను పోగొట్టడానికి, దాని స్పష్టతను, నిర్మలతను పోగొట్టడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్నారు. సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. సాతాను 13వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయంలో, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. సాతాను కాపురం ఉన్న స్థలము. విన్నారా ఈ మాట? సాతాను సింహాసనం ఉన్న స్థలము అని చెప్తున్నాడు. సాతానుడు కాపురం ఉన్నాడు. సాతాను కాపురం, అందులోనే సంఘం ఉన్నది. సంఘాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సంఘాన్ని కలుషితం చేయాలని, విస్తృతం చేయాలని, అది స్వచ్ఛముగా ఉండకుండా చేయాలని వాడు చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్నాడు. లోకము సంఘములోనికి వచ్చింది. సంఘము లోకముతో మిళితమైపోయింది. వివాహము చేసుకున్నట్టుగా, వియమనినట్టుగా సాతాను చేష్టలు, సాతాను కార్యాలు సంఘములో కనబడ్డం ఎంత విచారకరం చూడండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అని ఆయన చెప్తున్నాడు. ఈ సంఘాలకు రాస్తూ ఆయన అంటాడు, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొను సాతాను సమాజపు వారు అని. 2వ అధ్యాయం 9లో ఆ మాట చెప్తున్నాడు. అలాగే 3వ అధ్యాయం 9లో కూడా అదే మాట ఆయన చెప్తున్నాడు. ఏదైనా సాతాను సమాజం ఉన్నది, సాతాను కాపురం ఉన్నది, సాతాను సింహాసనం ఉన్నది. ఇంకా 2వ అధ్యాయం 9లో ఉన్న సంఘానికి రాస్తూ చెప్పాడు. సాతాను 24వ వచనం, సాతాను యొక్క గూఢమైన సంగతులు అని చెప్తున్నాడు. డీప్ థింగ్స్ ఆఫ్ సేటన్. సాతాను చిన్నవాడు కాడు. సాతాను మనం చిన్నగా అంచనా వేయకూడదు. సాతాను ఎవరు? సాతాను సంఘాన్ని, నన్ను నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అని పేరు తన పత్రికలో రాస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అని అతడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, వెదకుచూ తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. గర్జిస్తున్నాడు, వెదుగుతున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. ఎవరు నిద్రపోతారో, ఎవరు మెలకువగా ఉన్నారో వారు అతనికి చిక్కిపోతారు. నమ్మిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం దాచిపోదాం. సాతానుడు చాలా భయంకరుడు. తన బలమంతా మన మీద చూపించాలని, తన క్రోధమంతా మన మీద చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, అమ్మా, నీవు ఇంకా ప్రభువుని అంగీకరించలేదా? సాతాను అధికారంలో లోకంలో నీవు ఉన్నావు, అది మర్చిపో. యేసు ప్రభు తానే చెప్పాడు. యోహాను సువార్తలో ఆయన సిలువకు వెళ్ళక ముందు చెప్పిన ఆఖరి మాట ఏమిటంటే, ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది అన్నాడు కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ
వచనం చూడండి. యోహాను సువార్త 31, 12వ అధ్యాయం 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని ఆయన చెప్పారు. విన్నారా ఈ మాట? ఈ లోకాధికారి 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 అని యేసు ప్రభు సాతాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకమందును భూమి మీద సర్వాధికారి ఇవ్వబడి ఉన్నది అన్నాడు. అయితే మనకు సత్యం ఏమంటే ప్రస్తుత బంధు ఈ లోకాధికారి ఉన్నాడు. సాతాను ఎవరు? లోకాధికారి. ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. కొలవలసినలో తీర్పు జరిగింది. గొర్రెగోత్రపు సింహం యేసుక్రీస్తుకు, గర్జించు సింహం సాతానుకు యుద్ధం జరిగింది. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని చెప్పిన మాట నిజమే. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల ద్వారా ఆయన మరణమును నిరర్థకం చేశాడు. తిమోతి 2వ పత్రికలో చెప్తున్నారు. మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేశాడు. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమని పిలువబడిన వారిని విడిపించాడు అని హెబ్రీ పత్రిక 2లో చెప్తున్నాడు కదా. యోచనలన్నీ మనం చదవనక్కర్లేదు. సాతాను యొక్క బలమును ఆయన విడిచివేశాడు. మరణవాన్ని ముల్లెక్కడ, మరణవాన్ని విజయం ఎక్కడ చెప్పినవాడు ఆయనే. కానీ యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం నుండి వచ్చినవాడు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఈ 2000 సంవత్సరాలుగా లోకంలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఉన్నాడు. సాతాను సంబంధులు ఉన్నారు. సాతాను ఆలోచనలు జరుగుతున్నవి. వాయుమండలంలో వారి కార్యాలు, ఆకాశ మండలంలో వారి కార్యాలు, భూమండలంలో వారి కార్యాలు. వారు పరమండలానికి కూడా వెళ్ళి దేవుని ప్రజలను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు సాతాను యొక్క కార్యకలాపాలు ఈ బైబిల్లో చాలా వివరంగా రాయబడ్డాయి. 66 గ్రంథాల్లో సాతాను గురించి మనం తెలుసుకోవడం సహాయకరం. సాతాను సులకనగా ఎంచవద్దు పిల్ల. ఈ రాత్రి నీవు సాతాను కట్లలో ఉన్నావా? సాతాను చెరలో ఉన్నావా? సాతాను సింహాసనం స్థలంలో ఉండి సాతాను యొక్క దాస్యంలో ఉండి విడుదల పొందకుండా ఉన్నావా? నీ హృదయాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వలేదా? రక్తమిచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. లోకాధికారిగా ఉన్నవాడు సాతాను. ఈ లోకాధికారి అని అపాధి గురించి ప్రభు చెప్పాడు. ఈ యుగ సంబంధమైన దేవత అని కొరింథీ 2వ పత్రిక 4లో వాడి గురించి రాస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఎంతమంది ఎన్ని రకాలుగా స్వార్థ అందించినా నమ్మని వారు అవిశ్వాసులు ఉన్నారే, వారి మనోనేత్రములకు వాడు గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. వాళ్ళ MA PhD ఎన్ని చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని డాక్టరేట్లు చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా యేసుక్రీస్తు రక్షకుడు అని అంగీకరించలేకుండా యుగ సంబంధమైన దేవత నమ్మని వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ప్రభు వర్తమానం ఇచ్చారు. సంఘమా, సాతాను కాపురం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు. అపాయకరమైన స్థలంలో నీవు కాపురం ఉన్నావు. మోసగించే స్థలంలో నీవు కాపురం ఉన్నావు. ఆ స్థలంలో ఉండి సాతాను అధికార పీఠం ఉన్న స్థలంలో నా కొరకు నిలవడం కష్టమే. కానీ అంతిపా నిలిచాడు. నీవు కూడా విశ్వాసం విసర్జించలేదు. సాక్షిగా ఉన్నావు. నామమును గట్టిగా చేపెట్టావు. విశ్వాసాన్ని విసర్జింపలేదు. ఈ విషయాల్లో నేను సంతోషిస్తున్నాను. కానీ నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది అని చెప్తున్నాను. 2 బోధలు అనుసరించేవారు ఆ సంఘంలో ఉన్నారు అని ఆయన రాస్తున్నాడు. ఒకటి బిలాము బోధ అన్నాడు. రెండవది నికోలాయితుల బోధ అన్నాడు. బిలాము అంటే ప్రజలను మింగేవాడు, డివోరర్ ఆఫ్ పీపుల్. నికోలాయితు అనే వారిని బట్టి నికోలాయితులు వచ్చారు. నికోలాయితులు అంటే ప్రజలను జయించేవారు, కాంకరర్ ఆఫ్ ద పీపుల్ అన్నారు. ఈ బిలాము అనేవాడు దేవుని ప్రజల స్వాతంత్రాన్ని దొంగిలించి వెచ్చలవిడి జీవితాన్ని నేర్పేవాడు బిలాము. అందులో చాలా పాఠం ఉంది.
దేవుని ప్రజల మధ్య స్వాతంత్ర్యమే అమలులో ఉండాలి, కానీ విచ్చలవిడితనం ఉండకూడదు. ఇక నికోలాయి వాడు ఏం చేస్తాడంటే ఆత్మీయమైన నాయకత్వానికి బదులుగా మానవ సంబంధమైన మత సంబంధమైనటువంటి నాయకత్వాన్ని ప్రవేశపెట్టి సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. అది నికోలాయితు పద్ధతి. నికోలాయితుల బోధను అనుసరించి వారు మీలో ఉన్నారు అని చెప్తున్నారు. చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. పెర్గములో ఉన్న సంఘం బిలాము బోధను అనుసరిస్తున్నారు. బిలాము బోధన ఎందుకు వారు అనుసరిస్తున్నారు? బిలాము ఎవరు? బిలాము గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నది? బిలాము మనస్సు ఎంత చెడిపోయిందో పరిశుద్ధాత్మ చెప్తున్నారు. బిలాము మార్గము ఎంత భక్తిహీనమైన మార్గము పరిశుద్ధాత్మ వ్రాయించారు. బిలాము మనస్సు, బిలాము మార్గము, బిలాము మాట, కాని మాట చెప్పి ఇశ్రాయేలు ప్రజల మధ్య పాపము జరగడానికి అతడు ముఖ్యమైన కారకుడయ్యాడు. బిలాము మాట, బిలాము మనస్సు, బిలాము మార్గము, బిలాము మాట, చివరికి బిలాము మరణము. బిలాము నీతివంతుల మరణం వంటి మరణం కావాలని కోరుకున్నాడు. సాధారణంగా భూలోకంలో జీవించి ఎవరైనా ఏం కోరుకుంటారు? మంచి మరణం కావాలని కోరుకుంటారు. మంచి జీవితం ఉంటే మంచి మరణం. భక్తిహీనులుగా జీవిస్తే భక్తిహీనమైన మరణం తప్పదు. బిలాముల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఖడ్గం వాడు చెప్పు సంగతులు అన్నాడే, అది ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. ఆ మాటల పైన శ్లేష పైన మాట్లాడుతున్నారు. ఈ సత్యమును ఖండించే మిశ్రమ విధానాలు ఉన్న స్థలములో సత్యము అనే ఖడ్గాన్ని ఉపయోగించి ప్రతి విధమైన విస్తృత తత్వాన్ని ఛేదించాలి అనే పాఠము ఆయన అందులో అందిస్తున్నాడు. బిలాము ఎవరో తెలుసా? సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాలు ఆయన గురించి, ఆయన మనస్సు, ఆయన మార్గం, ఆయన మాట, ఆయన మరణము తేటగా మనకు వివరిస్తున్నది. కానీ బిలాము ఏమయ్యాడు? సంఖ్యాకాండం 31వ అధ్యాయం ఒక మాట చూడండి. 31వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో చెప్పాడు. 31:8 బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అని చెప్తున్నాడు. బిలామునికి ఏమొచ్చింది? ఖడ్గం. బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం పరిశుద్ధాత్మ అతని గురించి ఒక చక్కని వివరణ ఇచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథం 13:22 ఇశ్రాయేలీయులు ఆ బెయోరు కుమారుడును సోదెగాడు అట, బోధకుడని కాదు, సోదెగాడు అని బిలామును గురించి పరిశుద్ధాత్మ చిత్రిస్తున్నారు. సోదె వల్ల వచ్చే సొమ్ము, దుర్నీతి వల్ల కలిగే సొమ్మును ప్రేమించి దానికి అమ్ముడైపోయాడు. చేయకూడని పని చేయడానికి పూనుకొని వెళ్ళాడు. గాడిద ద్వారా దేవుడు స్వరమించి మాట్లాడాను. ఆ ప్రవర్తక వెర్రితనాన్ని, ఆ నోరుని దాంతవం అటగించిన లోబడక తప్పు త్రోవలో సాగిపోయిన సోదెగాడు, సొమ్మును ప్రేమించిన సోదెగాడు, తప్పు త్రోవలో వెళ్ళిన సోదెగాడు, దేవుని ప్రజలను శపించాలని వెళ్ళాడు. సోదెగాడు ఖడ్గముతో చంపబడ్డాడు అని ఇక్కడ వాయలు. బిలాము బోధలు ఖడ్గముతో చంపాలి, అది అక్కడ ఆయన నేర్పిస్తున్నాడు. అర్థమైందా? డాక్ట్రైనల్ ప్యూరిటీ. ఈనాడు ప్రపంచం అంతా గెలిమిలి బోధలు విస్తరిస్తున్నాయి. ప్రసంగాల ద్వారా, సభల ద్వారా, మీడియా ద్వారా, శాటిలైట్ ద్వారా, ఎన్నో రకాలుగా ఈ టెక్నాలజీ విస్తరించిన దినాల్లో సాతానుడు అనేక మంది ఉపదేశకులను తయారు చేసి తప్పుడు ఉపదేశాలు వెల్లడి చేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. వీటన్నిటికీ మందు వాడిగల రెండంచుల ఖడ్గం. ప్రతి విధమైన అక్రమాన్ని, ప్రతి విధమైన అపవిత్రతను, ప్రతి విధమైన అసత్యాన్ని దేవుని వాక్యం అనే ఖడ్గంతో ఛేదించి స్వచ్ఛమైన సువార్త, రక్షణ సువార్త, కృపా సువార్త ప్రపంచానికి ఘనత ఇదే. ఆయన భక్తులు, ఆయన భక్తురాలు. బిలాములే భక్తిహీనులు కాదు. అటువంటి వారు ఖడ్గంతో చంపబడినట్లు లేఖనాలు చెప్తున్నాయి.
ఖడ్గము, రెండంచులు గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది అని కొత్త నిబంధన చెప్తున్నారు. పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన ఎక్కువ వెలుగును మనకు అందించేది. ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది. దీని పదును హృదయమును, తలంపులను, ఆలోచనలు పరిశోధించినంత మటుకు దూరది అని చెప్తున్నారు కదా. హృదయ రహస్యాలు బయటపెట్టేది, పాపాన్ని చూపించేది, మంట పుట్టించేది, పశ్చాత్తాపం కలిగించేది, ప్రభు దగ్గరికి నడిపించేది, శిలువ దగ్గరికి ఆకర్షించేది దేవుని వాక్యం అనే ఖడ్గం. ఈ రాత్రి ఈ ఖడ్గం నీ మీద పడితే నీకెంత మేలు. 52-53 సంవత్సరాల కిందట ఈ మాటలు ప్రకటించి నా మీద ఆ ఖడ్గం పడి ఆయన వాక్య ఖడ్గంతో నరకబడ్డాను. సారు నా పాప జీవితం, నేను పాపని ఒప్పుకుంటాను. ప్రేమగల ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన ద్వారా మాత్రమే నాకు రక్షణ, క్షమాపణ. ఆయన అంగీకరిస్తాను, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తాను. ఆనాడు ప్రభువును అంగీకరించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభు తన కృపలో భద్రపరుస్తున్నాడు. ఇవి అంగీకరించావా? అవనసులా, అవును బిడ్డ, విద్యార్థులారా, పెద్దవారున్నారా, నడివేసుకున్నారా, చాలాసార్లు వాక్యం విని నమ్మాలి అనుకుంటేనే నిరాకరిస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ రాత్రి నీకు మంచి అనుకూల సమయం కాదు. సౌలా ఏమి వాక్య ఖడ్గం సౌలు మీద పడినప్పుడు అతడు పడిపోయాడు. ప్రభువా నీవెవరు? ప్రభువా నేనేం చేయాలి? జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని విధేయుడుగా సాగిపోయాడు. దోషకుడు, హింసకుడు, హానికరుడు, ప్రధాన పాపి, కానీ రక్షింపబడ్డాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడా వాడు నూతన సృష్టి అనే అనుభవానికి వచ్చాడు. స్వార్థికుడుగా, ప్రకటించువాడుగా, బోధకుడుగా, విశ్వాస సత్యముల విషయంలో అపోస్తలుడుగా నియమించబడి ఖండఖండాల్లో ప్రభువుకు సాక్షిగా జీవించాడు. సాతాను బంధకాల్లో నుండి, దుర్నీతి బంధకాల నుండి విడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుని వాక్యం రక్షణ వాక్యం. పాపాన్ని పటాపంచలు చేస్తుంది, హృదయాన్ని బద్దలు చేస్తుంది, నిన్ను కలవరి శిలువ చెంతకు ఆకర్షిస్తుంది. యేసుక్రీస్తు కాచిన రక్తం నీవు ఆశ్రయిస్తే ఆ రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది, పవిత్రునిగా చేస్తుంది. కావాల ఈ భాగ్యం ఈ రాత్రి వేళ అనుకూల సమయం, రక్షణ దినం. నీ జీవితంలోనికి దేవుని ఆత్మ ప్రవేశించి ఒప్పిస్తున్నప్పుడు, నీకు గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పిస్తున్నప్పుడు, వాక్యం అనే ఖడ్గము నీ మీద పనిచేస్తున్నప్పుడు నీవు లోబడగోరుతున్నావా? నిజమే, యుగ సంబంధమైన దేవత ఉచ్చులో పడిపోయాడు, మోసంలో పడిపోయాడు. ఈ లోకాధికారి చిక్కుల్లో నేనున్నాను, సాతాను చెరలో ఉన్నాను, నేను ఎవరు విడిపిస్తాను? యేసుక్రీస్తు వంటి రక్షకుడు లేడు. ఆయనను ప్రేమించి దిగి వచ్చాడు. దేవుని స్వరూపం కలవాడై ఉండి ఆకారమందు మనుష్యుడు, అంతరంగంలో దేవుడే. దాసుడుగా భూలోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. కానీ కలువరి శిలువకు వెళ్ళి శిలువలో నా కొరకు తను తాను పూర్తిగా ఆయన అప్పగించుకున్నాడు. నా కొరకే, నా విమోచన ఖైదనంగా ఆయన తన ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుడు. ఆయన్ని ప్రేమిస్తాను, ఆయన అంగీకరిస్తాను, ఆయన మార్గంలో ముందుకు సాగగోరుతున్నాను. ఈ రాత్రి ప్రభువుని అంగీకరిస్తారా? సాతాను సింహాసనం స్థలంలో ఉన్నా మర్చిపోవాలి. అందుకే సాతాను ప్రభావం ఎక్కువగా ఉన్నది లోకంలో. స్వార్థ ప్రభావం ఉన్నది కొంతవరకు అక్కడక్కడ కనబడుతున్నది. కానీ ఇండియాలో సర్వసాధారణంగా ప్రపంచంలో సాతాను మాట చెల్లుబడుతున్నది. సాతాను అధిక, సాతాను సమాజం ఉన్నది, సాతాను దోతలు ఉన్నారు, సాతాను ఘోరమైన సంగతులు ప్రపంచంలో ప్రబలమవుతున్నది. ముఖ్యంగా సంఘం మీద వాడు గురి పెట్టారు. పరలోక క్రమంలో కట్టబడే సంఘం ఎక్కడున్నదో ఈ బండ మీద నా సంఘంలో కట్టుదును అని ప్రభు చేసిన వాగ్దానం మొదటి వాగ్దానంలోనే, ప్రథమ ప్రస్తావనలోనే ఆయన ఏమన్నాడంటే పాతాళ లోక ద్వారాలు అక్కడే ఉన్నది, కానీ అవి నిలువలేవు అని ఆయన చెప్పాడు. మాయా సువార్తను అడ్డగించాలని, యేసుక్రీస్తు ద్వారా కలిగిన రక్షణను అడ్డగించాలని సాతాను 2000 సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు ఎన్ని చేసినాడు. అనేక మంది రక్షింపబడుతున్నారు, నీతి మార్గం అనుసరించినట్టుగా తిప్పబడుతున్నారు, జీవముగా దేవుని సేవించినట్టుగా విగ్రహాలు విడిచిపెట్టి
యేసుక్రీస్తు రక్తం నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని బైబిల్ చెప్తున్నారు. దేవుని కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది అని బైబిల్ చెప్తున్నారు. దర్శనాలు కాదు, కళలు కాదు, అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, ఉద్రేకాలు కాదు, అటువంటి మేము ఏమీ ప్రకటించడం లేదు. We preach Christ and Him crucified and resurrected. శిలువలో పడినవాడిగా, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడిగా, సజీవునిగా క్రీస్తు యేసును మీ ఎదుట నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తును ఏం చేస్తాం? ఒక ప్రక్కన సాతాను ఉన్నాడు, ఒక ప్రక్కన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. సాతాను మాట వింటావా? అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాన్ని నేను చెప్పాను. ప్రభు మాట వింటావా? ఆత్మస్వరం వింటావా? ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరచి నీ ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ ఒక్కసారి క్షమిస్తాడు. నీ భారము తొలగిస్తాడు, నీకు ఆనందం కలిగిస్తాడు, నీకు సమాధానం కలిగిస్తాడు, నీకు నిత్యజీవం కలిగిస్తాడు. దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు ఈ రాత్రి రాయబడుతుంది. నీతిమంతుల పట్టిలో నీ పేరు దాఖలవుతుంది. పొందగోరుతున్నావా ఈ భాగ్యాన్ని? సాతాను 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 అని 2-3 అధ్యాయాలు కొన్నిసార్లు రాస్తున్నాడు. కానీ సర్వాధికారి అయిన ప్రభువే స్తోత్రార్హుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. అందుకే ఏం చెప్పాడంటే, బిలాము బోధ అనుసరించు వారు ఇల్లు ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చి 2 అంచులు గల ఖడ్గము గలవారు మాట్లాడుతున్నాను, వారితో యుద్ధము చేస్తాను అన్నాడు. కానీ జయించేవారు మీలో ఉన్నారు అన్నారు. బిలాము బోధను జయించేవారు, నికులాయితుల బోధను జయించేవారు, సిద్ధాంతపరంగా ఉపదేశాల పరంగా క్రమంగా స్వచ్ఛందంగా నిలిచేవారు మీలో ఉన్నారు. వారికి 2 వాగ్దానాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి మరుగైన మన్న, మరి ఒకటి తెల్లని రాయి అని ఆయన చెప్పారు. మరుగైన మన్న యేసుక్రీస్తు లేఖనాల్లో మరుగైన మన్నాగా ఉన్నాడు. నిర్గమ 16లో మొదటిసారి ఆయన గురించిన వివరాలు మనం చదువుతున్నాం. ప్రపంచానికి మర్మముగా ఉన్నాడు, మరుగైన మన్న. ఆయన చిన్నవాడుగా ఏ పరిస్థితిలోనికైనా దూరిపోగలిగిన ఒక చిన్న కొద్దిమేర గింజగా ఆయన లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆకారమైన మనుష్యుడు, కానీ మరణము అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. తను తానే ఖాళీ చేసుకున్నాడు, తను తానే మరొకరికి అప్పగించుకున్నాడు. అపాత్మమైన మరొకరకు ప్రేమగల ప్రభు తన ప్రాణం సమర్పించగా ఈ రాత్రి ఆ ప్రభువుకు నీ జీవితం ఇవ్వడానికి నీవు ఇష్టపడుతున్నావా? నీవు త్రోసి వేస్తే ఎంత భయంకరమైన శిక్ష ఉన్నదో కొన్ని వందల సార్లు నీవు విన్నావు. ఈ కుడికలో కూడా నీవు విన్నావు. ఈ రాత్రి నీకు ఒక మంచి అవకాశం ప్రవహిస్తున్నాడు. చాలు చాలు, సాతాను మాటల మీద నష్టపోయాడు, సాతాను ప్రేరేపణకు లోబడి నష్టపోయాడు, సాతాను చెరవ నుండి ఈ రాత్రి నేను మేలుకొనబోతున్నాను. యేసు ప్రభు ఒక్కడే నన్ను విడిపిస్తాడు. ఆయన కాచిన రక్తంతో నన్ను విడిపిస్తాడు, నాకు జయ జీవితం ఇస్తాడు. ఆ ప్రభువు నాకు కావాలి అని అంగీకరిస్తావా? అంగీకరించేవారు జయించేవారు, వారికి మరుగైన మన్నానిస్తారు. యు విల్ కంటిన్యూ టు ఎంజాయ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ఆయనలో ఉన్న తృప్తిని, ఆయనలో ఉన్న మాధుర్యాన్ని నీవు అనుభవిస్తూ ఉంటావు. తెల్లరాయి అని ఆయన చెప్తున్నాడు. అంగీకరించేదానికి గుర్తుగా తెల్లరాయి ఉంటుంది. తెల్లరాయి అంటే నల్లరాయి కూడా ఉంటుందని. నల్లరాయి నిరాకరించినట్టు, తెల్లరాయి అంగీకరించినట్టు జయించే వారికి నేను తెల్లరాతినిస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఉపదేశ సంబంధంగా అందులో కొన్ని విషయాలు ఉన్నవి. కానీ ఈ రాత్రి దేవుని ఆత్మ చేరువచ్చిన మనతో మాట్లాడుతుండగా ఆలోచన చేయండి. ఆలోచించడం సరిపోదు, ఆలోచన చేయండి. ప్రభు నువ్వేం చేస్తావు? ప్రభు మాట వింటావా? నా మాట విని నేను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రా, మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు. నేను నిశ్చయంగా చెప్తున్నాను ప్రభు చెప్పాడు. ఎన్నో మాటలు లేక సాతాను మాట వింటాడు. లోకం ఉన్నది, భోగం ఉన్నది, పాపం ఉన్నది, జుర్రుకో, అనుభవించు అనుభవించు అనుభవించు, ఎందుకు పోగొట్టుకుంటావు అని వాడు చెవిలో గుసగుసలాడుతూ ఉంటాడు. సాతాను మాట వింటావా? అగ్నికి వెళ్ళాలి.
పరిశుద్ధాత్మ మాట వింటావా? ఆ పక్షమాపణ పొంది పరలోకానికి చేయాలి. ఏది నీ తీర్మానం? ఆలోచన చేయాలి. తలలో ఉంచండి, ప్రార్థించాలి. దయచేసి ఇప్పుడు లేచి వెళ్ళకండి. 2-3 నిమిషాలు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందా? నష్టమేమి కాదు. జీవితాన్ని మార్చే గడియ. నీవు పాపాన్ని ఒప్పుకుంటే చాలు, ప్రభు రక్తంలో ఆశ్రయిస్తే చాలు, ఆయన కడిగి శుద్ధి చేస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఈ మాటలు నీ కొరకే, ఈ పిలుపు నీ కొరకే. ఈ రాత్రి ఆయన ఖడ్గము నీ హృదయం మీద, నీ జీవితం మీద పడుతున్నప్పుడు నరకబడి ప్రభు కొరకు జీవిస్తాను అని తీర్మానం చేస్తావా? సాతాను మాట విని నష్టపోయాను, మోసపోయాను. రాత్రి ప్రభు మాట విని ఆయన అంగీకరిస్తాను, ఆయన ప్రేమిస్తాను, ఆయన అంగీకరిస్తాను అని రాత్రి ప్రభువుకు అప్పగించుకుంటాను. మీరు ఎవరెవరు మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు, సిగ్గుపడకండి, భయపడకండి. ప్రార్థన చేసి కూడిక ముగిస్తున్నాం. ప్రకటన వినండి. రేపు కూడా కూడికలు ఉన్నవి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ప్రభువు రక్తమిచ్చి సంపాదించిన సంఘములు ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా, ఒక అవయవంగా ఈ రాత్రి నీవు కోరుతున్నావా? ప్రభువుకు అప్పగించుకో. మారు మనసు పొంది సువార్త నమ్మిన వారు ధన్యులే. దేవుని వాక్యం చెప్తాను. అటువంటి వారు ముందుకు రండి. మేము ఇక్కడే ఉంటాం. ఒక 5 నిమిషాలే ఈ సమయాన్ని నష్టపరచం. మీతో కలిసి ప్రార్థన చేసి ప్రభు కృపాహస్తాలకు అప్పగించి పంపిస్తాం. మర్చిపోయి వెళ్ళిపోకండి. తీర్మానం చేయండి. పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరిస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రేమల ప్రభువా, హుజూరిపేట స్థానిక సంఘ ప్రియుల ద్వారా, పెద్దల ద్వారా ఏర్పరచబడిన కోరికలలో ఈ దాసుల ద్వారా మాకు అందిస్తున్న వర్తమానాలు స్వార్థ పరమస్తు. రాత్రి 2 సాక్షుల నోట మీరు పలికిన మాట ఫలింపచేయండి. యేసుక్రీస్తు వంశావళిలో ఎవరెవరికి అవకాశం ఉన్నదో ఈ దాసుల ద్వారా నేను వివరించాను. ఎన్నిక లేని వారిని, చెడిపోయిన వారిని, విగ్రహారాధికులను, వాస్తవానికి మీ లెక్కలో చేరడానికి యోగ్యత లేని వారిని మీరు కృపతో అంగీకరిస్తున్నారు. ఋతువులే రాత్రి మిమ్మల్ని అంగీకరించేవారు ఉన్నారు. కనికరించండి. నీ స్వరం విన్నప్పుడు హృదయం కఠినపరచుకోకుండా సహాయం చేయండి. రేపటి వరకు సిద్ధపరచమని, ఈ రాత్రి ఈ మాటలు దీవించి ఫలింపచేయమని రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైనా తీర్మానం చేసిన వారు ఉంటే దయచేసి ముందుకు రండి. దయదాసు